హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. మష్రూమ్ కర్రీకి అయితే నేను చాలా విధాలుగా ట్రై చేసినాను, బట్ ఇప్పుడు కొద్దిగా పర్లేదు అనిపించింది. ఎలాగంటే ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత మష్రూమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసేసుకొని మనము ఇందులో ఉప్పు పసుపు సరిపడినంత వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవడం వల్ల మష్రూమ్స్కి బాగా ఉప్పు పసుపు పడి టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కానీ, మసాలా ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ అయినా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం మిర్చి అనేది ఇలా తుంచి వేసుకుంటే మనము బాగా నడుచుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మనం చికెన్ కర్రీలో కానీ, మష్రూమ్స్లో కానీ, పన్నీర్లో కానీ ఇలా మనము పచ్చిమిర్చి తుంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత మసాలాకు మిక్సీ జార్లో కొబ్బరి సజ్జీరా ఇంకా ఆనియన్స్ టమోటాలు, నేనైతే అప్పుడు మష్రూమ్ కర్రీకి ఆనియన్స్ టమోటాలు వేయించి వేస్తున్నాను, బట్ ఇప్పుడు పచ్చివే వేసాను. పచ్చివి వేసింటేనే కొద్దిగా రెసిపీ చేంజ్ చేసేతలకి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అనేసి తిన్నారు. ఇంకా ఫైనల్గా మనం కారం పొడి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా తక్కువ అని మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ వేసేసి మనం ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.